మెయిన్‌గా మేడం అంటే యాక్టర్స్ ఎప్పుడూనా ఒక బౌండరీ లైన్ పెట్టుకుంటారు. వెదర్ ఓటీటీలోకి డెబ్యూ చేయాలా? వద్దా? అని కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు. అండ్ మెయిన్‌గా యాక్ట్రెస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళందరూ ఓటీటీ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ మనకు పర్ఫార్మెన్స్ స్కోప్ ఎక్కువ ఉండకపోవచ్చు. డైరెక్టర్ అంతగా ఆలోచించకపోవచ్చు అని. సో అందుకే ఓటీటీలో మనకు కావాల్సిన పర్ఫార్మెన్స్ ఉంటుంది. వాట్ ఈస్ యువర్ కాల్? అంటే ఈ స్టేట్మెంట్ మీద మీరు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? వెదర్ ఐ శరణ్ కంప్లీట్లీ అగ్రీ అండి. బికాస్ ఐ థింక్ ఓటీటీ యాజ్ అ ప్లాట్ఫామ్ మీరు చూస్తే ఐ థింక్ ఇన్ ద లాస్ట్ కోవిడ్ వచ్చిన టైం నుంచి ఐ థింక్ ఓటీటీ యాజ్ అ డిజిటల్ ప్లాట్ఫామ్, ఎనీ ప్లాట్ఫామ్ ఫర్ దట్ మ్యాటర్, బికాస్ దీనికి ముందు ఐఎమ్ షూర్ కోవిడ్ ముందు నోబడి న్యూ అబౌట్ platforms like AHA or Netflix or Amazon. I'll start off from there. బట్ కోవిడ్ ఆ ఒక ద టూ ఇయర్స్ ఆఫ్ ద డార్క్ పీరియడ్ వచ్చిన తర్వాత ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఐ థింక్ ఓటీటీ వచ్చి ద డిజిటల్ ప్లాట్ఫామ్ వచ్చి ఎంత మట్టికి ఇంక్రీజ్ అయిందంటే ది వ్యూవర్షిప్ చాలా ఇంక్రీజ్ అయింది. అండ్ అపార్ట్ ఫ్రమ్ ద టూ మేజర్ ఓటీటీ ఛానల్స్ ఇప్పుడు చూస్తే యూ గాట్ అ వెరైటీ ఆఫ్ ఛానల్స్, వెరైటీ ఆఫ్ కంటెంట్. చాలామంది కొత్త కొత్త యునో టాలెంట్ ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఇట్ కుడ్ బి డైరెక్టర్స్ అవ్వచ్చు, it could be script writers, it could be artists. And basically artists ని చూస్తే maybe మూవీలో ఉన్నప్పుడు the variety of roles that they couldn't play, I think OTT as a platform has given them that opportunity. So I think it's a good thing. నాట్ ఎట్ ఆల్, ఐ మీన్ kudos to everybody వాళ్ళు చేస్తున్నారంటే. అండ్ ఒక్కొక్క టాలెంట్ మీరు చూస్తే యూ గాట్ టాలెంట్ ఎవ్రీవేర్ అండ్ అందరికీ ఈక్వల్ ఛాన్సెస్ వస్తున్నాయి ఇక్కడ. అది నాట్ ఓన్లీ ఇన్ తెలుగు, ఇట్ కుడ్ బి అన్ అదర్ రీజనల్ లాంగ్వేజ్, ఇట్ కుడ్ బి అ నేషనల్ షో వేర్ దే క్రియేట్ అ మార్క్. సో ఇట్స్ అ ప్లస్ పాయింట్ అండి. అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ వ్యాలంటైన్స్ డే అందరికీ. ఇంకొకసారి మీ అందరికీ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్, ఎందుకంటే డెఫినెట్లీ ఈ సినిమా ఇంకొక బ్లాక్ బస్టర్ హిట్ కాబోతుంది కాబట్టి. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. శరణ్య, హాయ్ అమ్మా. జనరల్గా అంబాజీపేట వీరో సినిమా చూసిన తర్వాత హీరో కంటే ఎక్కువ మిమ్మల్ని గుర్తు చేసుకున్నారు ఆ సినిమా. ఎక్స్పెషల్లీ సినిమా అయిన తర్వాత కూడా చాలా తప్పలాజ్ వచ్చింది ఆ సినిమా నిజంగా. సో హీరోని డామినేట్ చేసే పాత్రలో ఒక పక్క సినిమాల్లోను, ఒకప్పుడు దీంట్లో బామ్మ కళాపనలు చేయటం, దాని గురించి. అది హీరోని డామినేట్ చేయడం అనేది కాదండి. స్టోరీ వచ్చి పద్మ మళ్ళీ ఇద్దరిదే. సో పద్మ స్టార్ట్ చేసింది, మళ్ళీ క్యారీ ఆన్ చేశాడు. సో ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉంది ఇద్దరి మీద. ఒకరోజు ముందు పుట్టి ఒక్కరోజు కాదు, ఒకేసారి ముందు ఒకేసారి పుట్టిన కవలలు కాబట్టి సినిమా మొత్తం ఇద్దరు భుజాల మీదే నడిచింది. అండ్ దాని వెంటనే భామా కలాపం రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే 1-on-1 లాగా. అండ్ ఆ సినిమా కోసం వెయిట్ చేశాము, అండ్ అట్ ది సేమ్ టైం ఈ సినిమా కోసం కూడా వెయిట్ చేశాను నేను. సో ఐఎమ్ హ్యాపీ. అంటే ఆ సినిమా చూసిన తర్వాత మిమ్మల్ని లీడ్గా పెట్టి ఓటీటీ ఫిల్మ్ కానీ సినిమా కానీ చేస్తే యాక్సెప్ట్ చేస్తారా? వై నాట్, చేస్తానండి. అంటే డైరెక్టర్ హ్యాపీగా ఉండి నాకు కావాలి మీరు అని అంటే డెఫినెట్గా ఐ విల్ యాక్సెప్ట్ ద రూల్. అంటే మిమ్మల్ని చూడగానే సిస్టర్ క్యారెక్టర్ వదిన ఎక్కువ క్యారెక్టర్లు ఎక్కువ వచ్చినాయి కదా. సో ఇమ్మీడియట్ రావటం, చేంజ్ రావటం, క్యారెక్టర్ అంత అపరాధ రావటం, దాని గురించి. అది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ గేవ్ మై బెస్ట్ అని ఉండే నాకు బిగినింగ్ నుంచి. దుష్యంత్ గారు నమ్మారు పద్మ క్యారెక్టర్కి నేను పర్ఫెక్ట్ అని. సో ఐ గేవ్ మై బెస్ట్. అది ఇంత అప్లాస్ వస్తుందని, అందరికీ నచ్చుతుందన్న కాన్ఫిడెన్స్ ఉంది, బట్ ఇంత అప్లాస్ వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అది నాకు చాలా హ్యాపీ మూమెంట్, యాక్చువల్గా ఎమోషనల్ మూమెంట్. నాకు చాలామంది రిసీవ్ చేసుకున్నారు ఆఫ్టర్ ఫిదా, చాలామంది రిసీవ్ చేసుకున్నారు. సేమ్ రేణుక అన్నారు, ఇప్పుడు పద్మ అంటున్నారు.